హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ట్రెండీ బ్లౌజెస్ చూపించబోతూ ఉన్నాను. నెక్ షేప్స్ డిఫరెంట్గా, సో వర్క్లు కొన్ని చూపించబోతూ ఉన్నాను. ఎందుకు అనుకుంటారేమో, పాపం కొంతమంది అడుగుతూ ఉన్నారు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కామెంట్స్లో కానివ్వండి, మ్యామ్ ఎలాంటి బ్లౌజులు వేసుకుంటే బాగుంటుంది అనేసి. ఆలోచించకమ్మా, చక్కగా ఏదైనా బ్లౌజ్ వేసుకోండి. కానీ నేను ఒక్కటేం చెప్తానంటే, ముందు లో నెక్స్ వద్దు, బ్యాక్ మీ ఇష్టం, ఎంత లో నెక్ అయినా వేసుకోవచ్చు, సరేనమ్మా. ఇంకొకటి ఏంటి అంటే, నేను పార్టీ వేర్కి ప్యాడ్స్ పెట్టిస్తాను మామూలుగా. అంటే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఇలా పెట్టిస్తే బాగుండదు అనుకుంటూ ఉంటారు. ఇట్లా పెట్టించామంటే మనకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది బ్రాలు వేసుకున్నప్పుడు చాలా టైట్గా ఉండి తీసేయాలనిపిస్తుంది, అది వేసుకోకుండా ఉంటే బాగుండదు పార్టీ వేర్కి. ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగైనా ఉండొచ్చు కదా. సో ఇలా ప్యాడ్స్ కానీ పెట్టించారు అంటే మీకు ఎంతసేపు వేసుకున్నా కానీ బోర్ అనిపించదు అనమాట. సో నేను పార్టీ వేర్కి మాత్రం పెట్టిస్తాను. సో అదొకటి నోట్ చేసుకోండి. అంటే ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఆడ్గా ఉంటుందేమో అనుకుంటారు, కానీ స్టోరేజ్ విషయంలో కొంచెం ప్రాబ్లం అవుతుంది, కొంచెం హైట్ అనిపిస్తుంది కదా. కానీ చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, మీకు ఫిట్టింగ్ బాగుంటుంది. మార్నింగ్ టు ఈవినింగ్ వేసుకున్నా కానీ బోర్ అనిపించదు బ్లౌజు. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో నేను అంటే నాది గొప్ప అని చెప్పను, కొంచెం నేను బ్లౌజెస్ కొంచెం స్పెషల్గానే కుట్టించుకుంటాను కానీ లో నెక్స్ అయినప్పుడు ఏంటంటే ఇలా పెట్టిస్తాను రోప్స్, ఏదో ఫ్యాన్సీగా ఇట్లా కొన్ని కొన్ని పెట్టిస్తాను అనమాట. అందంగా ఉంటుంది. నా ఏజ్ మీకు తెలుసు, 58 దాటింది నాకు. అంటే మీరు ఎందుకు మేడం వేసుకుంటారంటారేమో, నేను కూడా స్టైల్గా కనిపించాలని వేసుకుంటాను సో తప్పులేదు కదా, మీరు కూడా వేసుకోవచ్చు. 60స్లో కూడా వేసుకోవచ్చు, 65లో కూడా వేసుకోవచ్చు. ఇవే కాదు, నేను హై నెక్ కూడా వేస్తాను బాగా. సో కాలర్ నెక్ వేస్తాను, ఇలా చాలా చాలా నెక్స్ వేస్తాను అనమాట. చూడండి, కొన్ని కాలర్ నెక్స్ కూడా చూపిస్తాను మీకు. సో ఇది డీప్ నెక్ చూస్తున్నారు కదా, డీప్ నెక్. నేను ఇటువైపు డిజైన్ కుట్టించలేదు చూడండి, ఎందుకంటే ఇటువైపు అనవసరం డిజైన్ కుట్టించడం, పళ్ళు వచ్చేస్తుంది. సో మనకు అసలు వేసుకున్న ఒక్కొక్కసారి అయితే స్లీవ్స్ కూడా డిజైన్ కుట్టించాను నేను. షార్ట్ స్లీవ్స్ అయితే కనిపించదు కదా అసలు, ఇది లాంగ్ స్లీవ్స్ కాబట్టి కుట్టించాను. షార్ట్ స్లీవ్స్ అయితే వేస్ట్ కదమ్మా, మనీ వేస్ట్. కాబట్టి ఇటువైపు రైట్ సైడ్ ఫుల్గా కుట్టించవచ్చు, లెఫ్ట్ సైడ్ షార్ట్ స్లీవ్స్ అయితే మనం కుట్టించాల్సిన అవసరం లేదు. కానీ ట్రాన్స్పరెంట్ శారీ అయితే కుట్టించాల్సి వస్తుంది, థిక్ శారీస్ మీదకైతే అవసరం లేదు సో బ్యూటిఫుల్గా ఉంటుంది. జర్దోజీ కంటే కూడా నేను థ్రెడ్ వర్క్లు ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, కానీ మా వాళ్ళు ఏంటంటే అక్కడక్కడ జర్దోజీ కలుపుతారనమాట. ఏవైనా కానీ కొంచెం సింపుల్గా ఉంటాయి, హడావిడిగా ఉండవు నా బ్లౌజెస్. సో ఇది మీకు మళ్ళీ క్లోజప్లో చూపిస్తాను. ఇది చూడండి, దీని షేప్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా వచ్చింది కదా, పెట్టి చూపిస్తాను. ఇది ఫ్రంట్, బ్యాక్ కీ హోలే కానీ ఇదిగోండి ఇలా. ఈ ఫ్రంట్ ఈ నెక్ షేప్ చాలా బాగుంటుంది ఇలా వస్తుందన్నమాట, ఆడ్గా ఉండదు, ఇక్కడికే ఎండ్ అయిపోతుంది, కానీ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. అట్లా నెక్ షేప్స్ డిఫరెంట్గా పెట్టిస్తాను నేను. వెనకాల కీ హోల్ ఉన్నా కానీ అందంగా ఉంటుంది చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏంటి అసలు కీ హోల్ వేసుకునేది ఏం బాగుంటుంది, పిల్లలే కదా అని. పిల్లలే కాదు, మనం కూడా వేసుకోవచ్చు. ప్లస్ అలాంటప్పుడు బ్రా వేసుకుంటే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటుంది, కనిపిస్తుందేమో అని. కానీ మీరు ఇలా ప్యాడ్స్ పెట్టించారు అంటే అస్సలు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఇలా హ్యాపీగా వేసుకొని ఉండొచ్చు. ఇది చూడండి, హై నెక్ ఇదిలా, కానీ ట్రెండీ ఉంటుంది బోట్ నెక్ ఇది. యాక్చువల్గా వెనకాల వచ్చేసి ఇలా బటన్స్ పెట్టారు ఇదిగోండి, ఇలా అంతా బటన్స్ వస్తాయి. కాకపోతే బ్యాక్ బటన్స్ అయితే ఒకళ్ళు మనకు హెల్ప్ చేయాలి. నేను ఒంటరిగా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి బ్యాక్ బటన్స్ కొన్నిటికి పెట్టిస్తాను. సో బోట్ నెక్ ఇది. ఇది అంతా కట్ వర్క్ వచ్చింది చూడండి, మొత్తం స్లీవ్స్కి, నెక్ కూడా ఇది కూడా బోట్ నెక్కే కానీ ఇలా వస్తుందన్నమాట. దానికంతా కూడా కట్ వర్క్ చేయించాను చూడండి. వెనకాల ప్యాటర్న్ వచ్చేసి సేమ్. పోట్లీస్ అంటారు, అది పెట్టించాను అనమాట.
ఇదిగోండి మొత్తం ఇలా. సో చాలా ఎలిగెంట్గా ఉంటుంది మా ఈ సారీ. నేను కట్టుకొని చూపించాను మీకు, కాకపోతే బ్లౌజ్ మీరు బహుశా గమనించి ఉండరు, చాలా బాగుంటుంది. ఇకపోతే ఇది హై నెక్ అయితే ఇవేమి రోప్స్ మనం పెట్టించాల్సిన అవసరం లేదు, ఇవి కొంచెం డీప్ నెక్స్ కాబట్టి పెట్టించాను. ఇది అన్ని ఫ్రంట్ బటన్స్ ఇవి, వెనకాల చాలా డీప్ ఉంటుంది, ముందు మాత్రం అంత ఉండదు మా. ఇదిగోండి ఇలా ఇలా వస్తుందన్నమాట నెక్ షేప్. సో ఇది లాంగ్ స్లీవ్స్ మా, డీప్ నెక్ అంటే స్క్వేర్ నెక్ లాగా అనుకోండి. ఇది వెనకాల స్క్వేర్, ముందు కూడా స్క్వేర్, లాంగ్ స్లీవ్స్ పెట్టించాను. ఇది హై నెక్ మా, ఇది కూడా మీకు చూపించాను అంతకుముందు. ఇదిగోండి హై నెక్. దీనికి ఏంటి అంటే చిన్నవి ఇలా టాకాల్లాగా వేశారనమాట, దీన్ని ఏమంటారో మర్చిపోయాను, పేరు గుర్తు రావడం లేదు. సో వెనకాల చిన్న కీ హోల్, ఇదిగోండి ఇలా, పెద్దది కాకుండా చిన్నదన్నమాట. సో ఇది కూడా నెక్ షేప్ చాలా బాగుంటుందమ్మా, అంటే కర్వ్స్ వస్తాయన్నమాట. ఇదిగోండి ఇలా అలా వస్తుందన్నమాట. ఇది మొత్తము బ్యాక్. ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా ఇలా వస్తుందన్నమాట, కర్వ్స్ వస్తుందన్నమాట. సో బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నెక్ షేప్స్ మా మెయిన్ వర్క్ల కోసం కూడా కాదు, నెక్ షేప్స్ చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇదిగోండి ఇది కొంచెం హై నెక్, బోట్ నెక్ కూడా కాదు, హై నెక్ ఏమ్మా. ఇది ముందు చూడండి కొంచెం ఫ్రంట్కి ఇట్లా ఉంటుంది. ఓకే, బ్యాక్ మాత్రం ఫుల్ హై నెక్. ఇదిగోండి రౌండ్ నెక్కే, ఇది బోట్ నెక్ కాదు, చాలా బాగుంటుందమ్మా. ఇవి చాలా లావు ఉన్నాయి, పార్టీ వేర్కి ఇది నాది యాక్చువల్గా పెద్ద పట్టు సారీ అమ్మా ఇది, దాని బ్లౌజ్ కొంచెం బాగా కుట్టలేదు, ఇది మా బాబు పెళ్ళప్పటిది అనమాట. సో మళ్ళీ చేయించుకున్నాను ఇది, దీంతో వర్క్ అంటే హాఫ్ వైట్కి ఈ బార్డర్ వస్తుంది అనమాట. చాలా బాగా చేసింది నా ఫ్రెండ్ విశాల చేసింది మా కొన్ని బ్లౌజెస్ దీంట్లో, కొన్ని నిరుపమ, వాళ్ళిద్దరివి నేను మీకు పెడతాను, మా నంబర్స్ పెడతాను. ఇదిగోండి. సో ఇది కూడా ఇది కూడా షేప్ మా వేరేగా ఉంటుంది చూడండి. డిస్క్రిప్షన్లో పెడతాను మా నంబర్స్ ఇద్దరివి, విశాల నంబరు పెడతాను, నిరుపమ నెంబరు పెడతాను. ఇద్దరు చాలా బాగా చేస్తారు, విశాల నా ఫ్రెండ్. ఓకే, సో ఇది చూడండి, ఫ్రంట్ ఏమో కొంచెం హై నెక్ అన్నట్టే, పైకే ఉంటుంది, బ్యాక్ మాత్రం చాలా డీప్ ఉంటుందమ్మా. ఇది బ్యాక్ షేప్ కూడా చూడండి ఇలా. ఓకే, దీనికి వర్క్ ఏం లేదు, ఓన్లీ స్లీవ్స్ వర్కే చేశారు. ఇదిగోండి ఇది చైనీస్ కాలర్ నెక్ మా, బాగుంటుంది. ఇంతకంటే స్పెషల్గా ఏం లేదు, ఫ్రంట్ ఓపెనింగ్ ఇది. ఇదిగోండి బ్యాక్, ఇది రాయల్గా ఉంటుంది బ్లౌజ్. సో ఇది సింపుల్ మా, వెనకాల వీనెక్, ముందు కూడా వీనెక్ వస్తుంది. నా స్టైల్ ఇది, దీని పేరు చెప్పమన్నారు నాకు తెలీదు, క్లోజప్లో కూడా చూపించాను, షార్ట్ స్లీవ్స్. సో ఈ స్లీవ్ ఇలా వస్తుంది మా, సపరేట్గా ఇక్కడ నుంచి కుట్టారనమాట. ఇది ఎప్పటి నుంచో నేను 18-19 ఇయర్స్ నుంచి ఇదే స్టైల్ వేస్తాను మా, బాగుంటుంది. కాకపోతే ఈ రోప్స్ అయితే ఉండాలి, లేకపోతే జారిపోతుంది. ఓకే, సో ఇది కూడా నాకు ఇష్టమైన బ్లౌజ్ మా, చూడండి హై నెక్కే, బోట్ నెక్ ఇది. సో షార్ట్ స్లీవ్స్, ముందు ఇట్లా ఇది ఇచ్చారు, వెనకాల ముందు వచ్చేసి ఇదిగోండి ఇది ఇలా సపరేట్గా కాలర్ లాగా ఉంటుందన్నమాట, చాలా గ్రేస్ఫుల్గా ఉంటుంది. సారీ ఇది బ్యాక్ సైడ్, నేను కన్ఫ్యూజ్, ఇది బ్యాక్ సైడ్ మా, ఇది ముందు డిజైన్ అన్నమాట. ఓకే, సో ఇట్లా మనము ఎన్ని రకాలుగా అయినా వేసుకోవచ్చు మా బ్లౌజెస్, ఏం మొహమాట పడాల్సిన అవసరం లేదు.
ఎబ్బెట్టుగా ఉండకూడదు, చక్కగా వేసుకోవచ్చు అన్నీ. ఓకే, సో ఇది బుట్ట చేతులు. నేను బుట్ట చేతులు కూడా వేసుకుంటాను, చిన్న బుట్ట చేతులు, పెద్ద బుట్ట చేతులు కూడా వేసుకుంటాను లాంగ్. అది ఇంకా కొన్ని బ్లౌజెస్ కనిపించలేదు, మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను మా. ఎట్లాగో పెళ్ళి కుట్టించుకుంటున్నాను కదా, వాటితో పాటు కలిపి చూపిస్తాను మీకు. అవి కూడా కొన్ని స్పెషల్గానే కుట్టించుకుంటున్నాను. సో బ్యాక్ మా, ఫ్రంట్ వచ్చేసి ఆల్మోస్ట్ రౌండే, కానీ బ్యాక్ చూడండి డీప్ నెక్, స్క్వేర్ నెక్ పెట్టారు. స్లీవ్స్ వచ్చేసి బుట్ట చేతులు. ఈ ఏజ్లో బుట్ట చేతులు బాగుండవు అనుకుంటారేమో, బాగుంటాయి, వేసుకోండి. ఓకే, సో ఇవి నావి కొన్ని బ్లౌజెస్ మా. సో నేను ఎక్కువగా పార్టీ వేర్ అయితే వీళ్ళిద్దరి దగ్గరే కుట్టిస్తాను, నిరుపమ అండ్ విశాల అనమాట. ఇద్దరు చాలా చాలా చక్కగా కుడతారు. వాళ్ళని ప్రమోట్ చేస్తున్నట్టు కాదు. నన్ను ఒకళ్ళు కామెంట్ చేశారు, ఈవిడన్నీ చెప్తారు కానీ ఏవి మనకు నంబర్లు ఇవ్వదు అని. నిరుపమావి నేను చాలాసార్లు నంబర్లు ఇచ్చాను మా మీకు, మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో చూడండి, ఉంటాయి. ఓకేనమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఫ్రీక్వెంట్గా వేయలేరు ఇలాంటి వీడియోస్. పాప పెళ్ళి ఉంది, మీకు అందరికీ తెలుసు. సో నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి, సో తనకు మీ బ్లెస్సింగ్స్ కావాలిమ్మా. సో పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ తిరిగ్గా కనిపిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే, పెళ్ళి 18th నుంచి మీకు కొన్ని, 18th కాదు 19th నుంచి ఇస్తూ ఉంటారు చిన్న చిన్న వీడియోస్, చూడండి పాప పెళ్ళివన్నీ. సో మీ అందరూ బ్లెస్ చేయండి మా, నా కూతురు చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి. మళ్ళీ కలుస్తాను మా, బాయ్.